వెన్ ఎ కరెంట్ చేంజెస్ ఇన్ ఎ సర్క్యూట్, దీంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ చేంజెస్ అవుతూ ఉంది విత్ రెస్పెక్ట్ టు టైమ్. దీని చుట్టూ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుందో, ఆ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏం చేస్తుందంటే దీంట్లో వోల్టేజ్‌ని ఇండ్యూస్ చేస్తుంది. ఈస్ ఇండ్యూస్డ్ ఇన్ దిస్ సర్క్యూట్. దిస్ ఇండ్యూస్డ్ దిస్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు the rate of change of current. దీన్ని సింపుల్‌గా చెప్తా. ఎప్పుడైతే కాయిల్‌ని మనము సప్లైకి అక్రాస్‌గా కనెక్ట్ చేస్తూ ఉన్నామో ఫస్ట్ పాయింట్. ఈ యొక్క ఆల్టర్నేటింగ్ సప్లై ఏం చేస్తుందంటే, ఆల్టర్నేటింగ్ కరెంట్‌ని దీంట్లో పాస్ చేస్తూ ఉంటుంది. సరే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలా ఉంటుందంటే, ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్, నెక్స్ట్ మళ్ళీ నెగెటివ్ హాఫ్ సైకిల్ వస్తూ ఉంటుంది. అంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్ ద మాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంటే దాన్ని ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ అంటారు. ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ కరెంటు అంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్ చేంజ్ అవుతున్న కరెంట్ దీంట్లో ఫ్లో అవుతుందో, దీని చుట్టూ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ కూడా ఎలా ఉంటుంది? డ్యూరింగ్ ద ఈ ఈ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఈ విధంగా ఫ్లక్స్ ఉంటుంది. ఈ విధంగా కరెంట్ పోయినప్పుడు ఈ విధంగా ఫ్లక్స్ ఉంటుంది. దట్ మీన్స్ ద ఫ్లక్స్ డైరెక్షన్ డిపెండ్స్ అపాన్ ద కరెంట్ డైరెక్షన్. ఇఫ్ ద కరెంట్ ఈస్ పాజిటివ్, ద ఫ్లక్స్ ఈస్ ఆల్సో పాజిటివ్. ఇఫ్ ద కరెంట్ ఈస్ నెగెటివ్, ద ఫ్లక్స్ ఈస్ ఆల్సో నెగెటివ్. ఓకేనా? నౌ ఇప్పుడు ఎప్పుడైతే దీంట్లో కరెంట్ చేంజ్ అవుతుంది గదా! ఫస్ట్ పాజిటివ్ వచ్చింది, నెగెటివ్ వచ్చింది. ఎప్పుడైతే పాజిటివ్ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఒక డైరెక్షన్‌లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. నెగెటివ్ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఇంకో డైరెక్షన్‌లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే చేంజ్ అవుతుందా ఫ్లక్స్ పాజిటివ్, నెగెటివ్. ఎప్పుడైతే కరెంట్ అనేది చేంజ్ అవుతుందో ఫ్లక్స్ కూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్లక్స్ చేంజ్ అవుతుందో దీంట్లో ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంది. ఆ ఈఎంఎఫ్ వి ఆ ఈఎంఎఫ్‌ని వి అంట. అంటే దీంట్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్‌ని వి అంట. ఓకేనా? దీంట్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్‌కి ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఆ వైండింగ్‌లో లేదా కాయిల్‌లో ఫ్లో అవుతున్న కరెంట్ మీద డిపెండ్ అయింది. ద ఈఎంఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్. రేట్ అంటే టైమ్ గుర్తుపెట్టుకోండి. చేంజ్ అంటే డిఐ. సో, వి ఈస్ ప్రపోర్షనల్ టు డిఐ బై డిటి. దిస్ వి ఈజ్ ఈక్వల్ టు సో, ప్రపోర్షనాలిటీ తీసేయాలంటే ఒక కాన్స్టెంట్ పెట్టాలి. దాన్ని నేను ఏం పెడతానంటే ఎల్ ఇంటూ డిఐ బై డిటి. వేర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు వేర్ చూడండి వేర్ వి ఈస్ ద ఇండ్యూస్డ్ వోల్టేజ్. ఓకే. నెక్స్ట్ di by dt is nothing but rate of change of current. వైండింగ్‌లో ఫ్లో అవుతున్న కరెంట్ చేంజ్ అవుతుంది. 0 టు పై పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంటే పై టు 2π ఎలా ఉంది? నెగెటివ్ డైరెక్షన్‌లో చేంజ్ అవుతుంది. సో, di/t ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ వేర్ ఎల్ ఈజ్ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. యాక్చువల్‌గా వి ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్. అంటే వైండింగ్‌లో ఫ్లో అవుతున్న చేంజ్ ఆఫ్ కరెంట్‌ని వల్ల వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది. సో, కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే సింప్లీ కాల్డ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఇండక్టెన్స్. జనరలీ the voltage across the coil is directly proportional to rate of change of current. అంటే ఇక్కడ వోల్టేజ్ ఇండ్యూస్ అవ్వాలి అంటే దీంట్లో వెళ్తున్న కరెంట్ చేంజ్ అవుతూ ఉండాలి. ఎలా? ఇలా వస్తుండాలి. ఇలా చేంజ్ అవుతూ ఉన్నప్పుడు మాత్రమే దీంట్లో వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది. దట్ ఈస్ V ఈజ్ ఈక్వల్ టు di/dt. సో, ప్రపోర్షనాలిటీ తీసేయాలంటే యూ మస్ట్ పుట్ ఏ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. So, V is equal to L into di/dt. V is the induced voltage, di/dt is the rate of change of rate అంటే ఏం లేదు టైం. ఓకేనా? చేంజ్ ఆఫ్ కరెంట్ అంటే di. సో, di/dt is nothing but rate of change of current where L is the constant of proportionality. అంటే ప్రపోర్షనాలిటీ తీసేయాలంటే కాన్స్టెంట్ పెట్టాలి. దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ ఇండక్టెన్స్. నెక్స్ట్, what is the units for self inductance?
యూనిట్ ఫర్ సెల్ఫ్ ఇండక్టెన్స్. ఇండక్టెన్స్కి యూనిట్స్ ఏంటో రాయాలి. యూనిట్ ఫర్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఈజ్ హెన్రీ. హెచ్ఈఎన్, హెన్రీ. హెన్రీతో మనము సూచిస్తాము. నెక్స్ట్ యాక్చువల్గా ఎల్ అనేది ఏదైతే ఉందో, ఇండక్టెన్స్ ఏదైతే ఉందో, ద ఇండక్టెన్స్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ఇండక్టెన్స్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎలా చేయొచ్చు అంటే, ఇంకా ఇండక్టెన్స్ని ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 5/I. మీరు ఆల్రెడీ ఇంటర్లో చదివింటారు. ఇండక్టెన్స్ ఈజ్ గివెన్ బై ఎన్ ఇంటూ 5/I, వేర్ n is the number of turns in the circuit. Okay, number of turns in the circuit, where phi is the flux linkage. Okay, flux linkage, where I is the current through the circuit. ఓకేనా? చూడండి ఒకసారి ఇండక్టెన్స్ యాక్చువల్గా వాట్ ఈస్ ద సో చూడండి ఇక్కడ ఎప్పుడైతే దీంట్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫ్లో అవుతుందో, ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ ఒక డైరెక్షన్లో ఉంది, నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఇంకొక డైరెక్షన్ ఉంది. విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతున్న కరెంటు దీంట్లో వెళ్ళినప్పుడు దీని చుట్టూ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ కూడా చేంజ్ అవుతూ ఉంది డైరెక్షన్. పాజిటివ్ హాఫ్ సైకిల్ కరెంట్ ఫ్లో అయినప్పుడు సో చుట్టూ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ డైరెక్షన్ ఇటువైపు డౌన్వర్డ్స్, ఇటువైపు అప్వర్డ్స్. అదే నెగిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయినప్పుడు దాని యొక్క డైరెక్షన్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే చేంజ్ ఇన్ కరెంట్ దీంట్లో ఫ్లో అవుతుందో దీని చుట్టూ ఫ్లక్స్ కూడా డైరెక్షన్ చేంజ్ అవుతుంది. When there is a change in the flux in the coil, there will be an voltage induced in the coil. That voltage is directly proportional to the rate of change of current. So when you remove the proportionality, you must put a proportional constant. V is equal to L into di by dt. So where L is nothing but self inductance. Inductance can also be expressed as L is equal to N phi by I, where N is the number of turns. What do you mean by N? N is nothing but the number of turns. See, if it turns, it should be 1, 2, 3, 4, 5, 6, 7. This coil having 7 turns. Likewise, so N is the number of turns of the coil, where flux is the flux. Phi is the flux produced around the coil, where I is the current through the coil. Okay, now next, see, let us take it as second equation. So this is take as, so V is equal to L into di by dt as first equation. Okay, now when you compare or substitute, okay, so I would like to write it as, నేను దీన్ని ఏ విధంగా రాయాలనుకుంటున్నాను అంటే ఐకి ఎక్స్ప్రెషన్ రాయాలి. I is equal to N phi by L. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 5 తీసుకెళ్ళి ఇక్కడికి L కిందకి వచ్చింది. సో చూడండి, let it be to second equation. Substitute equation 2, ఇది వద్దులేండి. Substitute equation 2 in equation 1. Substitute equation 2 in equation 1. What is equation 2? V is equal to L into di by dt. This is the first equation, where I is equal to N phi by L is the second equation. Substitute this value in equation 1. So therefore V is equal to L, చూడండి L. సో I ప్లస్లో చూడండి d by dt ఆఫ్ I ప్లస్లో నేనేం చేస్తున్నాను, N phi by L రాస్తున్నా. ఏం రాస్తున్నా? N phi by L రాస్తున్నా. ఇస్ ఇట్ క్లియర్? సో దీన్ని సింప్లిఫై చేస్తే L into 1 by L into N into d phi by dt. So L gets cancelled. V is equal to N into d phi by dt. V is equal to N d phi by dt. అయితే చూడండి ఇలా రాయొచ్చు,
V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ di/dt రాయొచ్చు. లేదా V ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ di/dt. ఇక్కడ ఇండక్టెన్స్ ఒకవేళ ఇచ్చి ఫైండ్ ఔట్ చేయమంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఒకవేళ నెంబర్ ఆఫ్ టర్న్స్ అని ఇస్తే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. N ఇంటూ d∅/dt. సో టేక్ ఇట్ యాజ్ థర్డ్ ఈక్వేషన్. సో కంపేర్ చేద్దాం. సో కంపేర్ equation 3 and equation 1. Equation 3 and equation 1, where equation 1 ఏంటి? V is equal to L into di/dt. Okay, next V is equal to N into d∅/dt. రెండు కంపేర్ చేద్దామా? రెండు కంపేర్ చేసినప్పుడు L into di/dt is equal to N into d∅/dt. ఓకేనా? సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇండక్టెన్స్కి ఫార్ములా N into d∅/di. L is equal to N into d∅/di. గుర్తుపెట్టుకోండి, L is called as self-inductance. The self-inductance can be written as N into d∅/di, where N is the number of turns of the coil, where phi is the flux linkage of the coil, where di is the change in current in the coil. Okay na? Current in the coil. Next, this is about self-inductance. Now moving on to mutual inductance. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎలా వస్తుంది? ఓకేనా? మ్యూచువల్ అంటే కంపల్సరీగా ఇద్దరు ఉండాలి. ఓకేనా? మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు, అంటే ఇద్దరు మనుషుల మధ్య అండర్స్టాండింగ్. సెల్ఫ్ అంటే ఓన్లీ ఒక్కరే ఉంటారు. ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే వెన్ ద నెట్వర్క్ ఆర్ వెన్ ద సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ కాయిల్స్. లెట్ టూ కాయిల్స్, చూడండి, టూ కాయిల్స్ carries currents I1 and I2. Okay, I1 and I2 both are alternating currents. దీంట్లో ఫ్లో అవుతున్న కరెంట్స్ అన్ని మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్స్, నాట్ డైరెక్ట్ కరెంట్. ఓకే, డైరెక్ట్ అంటే చెప్పాను కదా, కాన్స్టెంట్గా ఉంటుంది డైరెక్ట్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ఈచ్ కాయిల్ will have లీకేజ్ ఫ్లక్సెస్. చెప్తాను, లీకేజ్ ఫ్లక్సెస్ పేర్లోనే ఉంది. లీక్ అవుతూ ఉంటాయి అంటే వేస్ట్ అవుతూ ఉంటుంది. phi1 and phi11 and phi22 for coil 1 and coil 2 respectively. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే కాన్సెప్ట్ రెండు కాయిల్స్ ఉన్నప్పుడు వస్తుంది అంటున్నాడు. సో కన్సిడర్ దట్ there are two coils. The current through each coil is given by, the first coil carries the current of I1 and the second coil carries the current of I2. ఎప్పుడైతే ఫస్ట్ కాయిల్లో కరెంట్ I1 ఫ్లో అవుతుందో ఆబ్వియస్లీ ఫస్ట్ కాయిల్లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇంతకుముందు చెప్పినట్టే. సో ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏ విధంగా అయితే I1 కరెంట్ కాయిల్ 1లో ఫ్లో అయినప్పుడు ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుందో, కాయిల్ 2లో ఫ్లో అవుతున్న కరెంటు వల్ల I2 ఫ్లో అవడం వల్ల కాయిల్ 2లో కూడా ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏదైతే I1 కరెంటు వల్ల కాయిల్ 1లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్, టోటల్ ఫ్లక్స్ అనేది మనకు కొంత వేస్ట్ అయిపోతుంది. దాన్ని మనం లీకేజ్ ఫ్లక్స్ అని అంటాం. ఏమంటాం? లీకేజ్ ఫ్లక్స్ అంటాం. అలాగే కాయిల్ 2లో కరెంట్ ఫ్లో అయినప్పుడు కాయిల్ 2 ప్రొడ్యూస్ చేసే ఫ్లక్స్ మొత్తం ఉండదు, కొంత ఫ్లక్స్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, సో ఆ లీకేజ్ ఫ్లక్స్ అంటాం దాన్ని. ఆ లీకేజ్ ఫ్లక్స్ని phi11 phi22 అంటారు. అంటే phi11 ఈజ్ ద లీకేజ్ ఫ్లక్స్ ఇన్ ది కాయిల్ 1, phi22 ఈజ్ ద లీకేజ్ ఫ్లక్స్ ఇన్ ది కాయిల్ 2. ఎలాగైతే లీకేజ్ ఫ్లక్స్ ఉందో అలాగే
చూడండి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలాగైతే లీకేజ్ ఫ్లక్స్ ఉందో మ్యూచువల్ ఫ్లక్స్ కూడా ఉంటుంది. వాట్ డూ యూ మీన్ బై లీకేజ్ ఫ్లక్స్? సారీ, మ్యూచువల్ ఫ్లక్స్ అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే కాయిల్ 1లోకి కరెంట్ I1 ఫ్లో అవుతుందో కాయిల్ చుట్టూ ఒక ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్‌కి అంటే ఆ కాయిల్‌కి ఇంకొక కాయిల్ దగ్గర పెట్టారనుకుందాం. వెన్ యూ ప్లేస్ ఎ సెకండ్ కాయిల్ వెరీ నియరర్ టు ద ఫస్ట్ కాయిల్, ద ఫస్ట్ కాయిల్ ఫ్లక్స్ లింక్స్ విత్ ది సెకండ్ కాయిల్ ఆల్సో. ఏ కాయిల్ ఫ్లక్స్ అయితే సెకండ్ కాయిల్‌తో లింక్ అవుతుందో ఆ ఫ్లక్స్‌ని మ్యూచువల్ ఫ్లక్స్ అని అంటాం. ఏమంటాం? మ్యూచువల్ ఫ్లక్స్ అంటాం. సో, మ్యూచువల్ ఫ్లక్స్‌ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నారు. 5-2-1 అంటారు. 5-2-1 అంటే ఇక్కడ ఏందంటే 5-2-1 ఏంటంటే చూడండి, 5 అంటే ఫ్లక్స్, 2 అంటే సెకండ్ కాయిల్. అంటే సెకండ్ కాయిల్ యొక్క ఫ్లక్స్ అనేది ఫస్ట్ కాయిల్‌తో లింక్ అవుతుంది. ద ఫ్లక్స్ ద ఫ్లక్స్ లింక్ విత్ ది ఫస్ట్ కాయిల్ డ్యూ టు ద సెకండ్ కాయిల్ ఈస్ గివెన్ బై 5-1. 5-1 అంటే అదంటే సెకండ్ కాయిల్ యొక్క ఫ్లక్స్ అనేది ఫస్ట్ కాయిల్‌తో లింక్ అవుతుంది. లేదా ఇక్కడ చూడండి, ఇది చూడండి. ఫస్ట్ కాయిల్ యొక్క ఫ్లక్స్ అనేది సెకండ్ కాయిల్‌తో లింక్ అవుతూ ఉంది అని అర్థం. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. 5-1 అంటే అర్థం ఏందంటే 5-2 చూడండి ఫస్టు. అంటే సెకండ్ కాయిల్ యొక్క ఫ్లక్స్ అనేది ఫస్ట్ కాయిల్‌తో లింక్ అవుతుంది. దాన్ని మ్యూచువల్ ఫ్లక్స్ అంటాం. లేదా ఫస్ట్ కాయిల్ యొక్క ఫ్లక్స్ అనేది సెకండ్ కాయిల్‌తో లింక్ అయితే దాన్ని కూడా మనము మ్యూచువల్ ఫ్లక్స్ అంటాం. అంటే ఏం లేదు, ఒక కాయిల్ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ ఇంకో కాయిల్ కూడా షేర్ చేసుకుందనుకోండి, దాన్ని మ్యూచువల్ ఫ్లక్స్ అంటాం. అంటే ఫస్ట్ కాయిల్ యొక్క ఫ్లక్స్ సెకండ్ కాయిల్‌తో షేర్ చేసుకున్న, సెకండ్ కాయిల్ యొక్క ఫ్లక్స్ ఫస్ట్ కాయిల్‌తో షేర్ చేసుకున్న అల్టిమేట్‌లీ ఫ్లక్స్‌ని మనము మ్యూచువల్ ఫ్లక్స్ అని పిలుస్తాం. ఓకేనా? వేర్ వేర్ ద ఫ్లక్స్ ఆఫ్ కాయిల్ కాయిల్ 2 లింక్స్ ఓకే కాయిల్ 1. చూడండి, 5-2-1 అని చూసారా? 5-2-1 అంటే ఏమంటున్నానంటే ద ఫ్లక్స్ ఆఫ్ కాయిల్ 2 లింక్స్ కాయిల్ 1. లేదా ఇప్పుడు ఇది చెప్పగలరా? ద ఫ్లక్స్ ఆఫ్ కాయిల్ 1 లింక్స్ కాయిల్ 2. ఓకేనా? నౌ ద ఇండ్యూస్డ్ వోల్టేజ్ ఆఫ్ కాయిల్ 2 is given by. సో, ఇప్పుడు కాయిల్ 2 ఇప్పుడు మీకు డ్రా చేస్తాను. మీకు డ్రా చేస్తే అర్థమవుతుంది డయాగ్రామ్. చూడండి, 2 కాయిల్స్ ఉండాలి. మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే కాన్సెప్ట్ రావాలి అంటే కంపల్సరీగా 2 కాయిల్స్ ఉండాలి. చూడండి, ఇది కాయిల్ గీస్తున్నా. లెట్ ఇట్ బి కాయిల్ 1. దిస్ ఈస్ కాల్డ్ కాయిల్ 1. ఓకే. ఇంకొక కాయిల్ 2 కూడా ఉంది. దాన్ని కూడా నేను గీస్తున్నాను. దిస్ ఈస్ కాల్డ్ కాయిల్ 2. చూడండి, కాయిల్ 2. ఓకేనా? రైట్. చూడండి, ఇప్పుడు కాయిల్ 1కి నేను సప్లై ఇచ్చినప్పుడు కాయిల్ 1లోకి ఫ్లో అవుతున్న కరెంట్ I1. ఓకేనా? కరెంట్ I1 అని చూసారా? I1 ఈస్ ద కరెంట్ త్రూ ద కాయిల్ 1. ఎప్పుడైతే కాయిల్ 1లోకి కరెంట్ ఫ్లో అవుతుందో ఆబ్వియస్లీ మనం ఏం మాట్లాడుకుంటున్నాము? ఏమని చెప్తున్నాము? దీంట్లో ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫ్లో అవుతుందో దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంది. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంది. ఏమంటున్నాడంటే ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ది కాయిల్ 1 ఈజ్ 5-1 యాక్చువల్‌గా. 5-1. అయితే ఈ 5-1 మొత్తము ఈ 5-1లో ఏమేముంటాయంటే లీకేజ్ ఫ్లక్స్ ఒకటి ఉంది. అంటే దీంట్లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ అంతా కొంత వేస్ట్ అయిపోతుంది గాల్లోకి ఇలా. ఓకేనా? దాన్ని లీకేజ్ ఫ్లక్స్ అంటాం. సో, ప్లస్ పక్కన కాయిల్ మనం పెట్టినప్పుడు ఈ ఫ్లక్స్ కూడా దేనితో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మ్యూచువల్ ఫ్లక్స్ అంటాం. చూడండి, మ్యూచువల్ ఫ్లక్స్ అంటే చూడండి, ఫస్ట్ కాయిల్ యొక్క ఫ్లక్స్ అనేది సెకండ్ కాయిల్‌తో ఇంటరాక్ట్ అవ్వడం అంటాం. అంటే ఇప్పుడు దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇట్లా దీంతో కూడా లింక్ అవుతూ ఉంది. చూడండి, లింక్ అవుతుందా లేదా? వెన్ యూ ప్లేస్ ఎ సెకండ్ కాయిల్ విచ్ ఈస్ క్లోజ్ టు ది ఫస్ట్ కాయిల్, ద ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ది ఫస్ట్ కాయిల్ లింక్స్ విత్ ద సెకండ్ కాయిల్ ఆల్సో. దట్ విల్ బి కాల్డ్ యాస్ మ్యూచువల్ ఫ్లక్స్. టోటల్ ఫ్లక్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఈ కాయిల్, దాంట్లో కొంత ఫ్లక్స్ 5-1-1 అనేది లీకేజ్ ఫ్లక్స్ అంటాము. లీకేజ్ ఫ్లక్స్. వన్ ఈస్ కాల్డ్ యాస్ లీకేజ్ ఫ్లక్స్ అంటే గాల్లో కలిసిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాస్ మ్యూచువల్ ఫ్లక్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాస్
మ్యూచువల్ ఫ్లక్స్. అలాగే అలాగే చూడండి, అలాగే ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. ఎప్పుడైతే సెకండ్ కాయిల్‌కి నేను సప్లై ఇస్తున్నానో, సెకండ్ కాయిల్‌లో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది. రైట్? యెస్. ఎప్పుడైతే సెకండ్ కాయిల్‌లో కరెంట్ ఫ్లో అవుతుందో, దీని చుట్టూ కూడా ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంది. ఆ ఫ్లక్స్‌ని నేను φ2 అంటా. ఓకే. φ2 అయితే ఈ టోటల్ ఫ్లక్స్ φ2లో φ22 అనే ఫ్లక్స్ ఏమవుతుందంటే లీకేజ్ ఫ్లక్స్‌గా వెళ్ళిపోతుంది. ఓకే. లీకేజ్ ఫ్లక్స్‌గా వెళ్ళిపోతుంది. వేస్ట్ అయిపోతుంది. మిగిలినది ఏంటంటే φ21. ఈ φ21 అంటే అర్థం ఏంటంటే సెకండ్ వైండింగ్ ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్. సెకండ్ కాయిల్ ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ అనేది ఫస్ట్ కాయిల్ దగ్గర పెట్టినప్పుడు ఏమవుతుందంటే దీంతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంది. దీంతో కూడా ఇంటరాక్ట్ అవుతుంది. దీనికి మనం పెడుతున్న పేరు మ్యూచువల్ ఫ్లక్స్. వాట్ ఈస్ కాల్డ్ యాస్ మ్యూచువల్ ఫ్లక్స్. ఎప్పుడైతే మ్యూచువల్ ఫ్లక్స్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ కాయిల్ యొక్క ఫ్లక్స్ సెకండ్ కాయిల్‌తో లింక్ అయినా దాన్ని మ్యూచువల్ ఫ్లక్స్ అంటాం. లేదా సెకండ్ కాయిల్ ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ ఫస్ట్ కాయిల్‌తో లింక్ అయినప్పుడు దాన్ని కూడా మనం మ్యూచువల్ ఫ్లక్స్ అని పిలుస్తాము. వాట్ యు సే? మ్యూచువల్ ఫ్లక్స్ అని పిలుస్తాము. రైట్? నౌ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే ద వోల్టేజ్ ఇండ్యూస్డ్ కాన్సెప్ట్ ఏంటంటే ద వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఇన్ ది కాయిల్ 2. సో ద వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఇన్ ది కాయిల్ 2. ద వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్ 2. ఇప్పుడు కాయిల్ 2ని గమనించాలి మీరు. కాయిల్ 2 ఇదే కదా! ఇదే కదా కాయిల్ 2. దీంట్లో ఇండ్యూస్ అయిన వోల్టేజ్‌ని వాడు అడుగుతున్నాడు. సో V2 ఈజ్ ఈక్వల్ టు లేదా VL2 అందాం. సో VL2 ఈజ్ ఈక్వల్ టు జనరల్‌గా మనం ఏంటి N2 ఇంటూ d∅12 డివైడెడ్ బై dt. d∅12 డివైడెడ్ బై dt అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే సెకండ్ చూడండి దీంట్లో ఇండ్యూస్ అయిన వోల్టేజ్ గురించి మాట్లాడుతున్నాడు. దీంట్లో వోల్టేజ్ ఇండ్యూస్ అవ్వాలి అంటే ఎప్పుడైతే ఇది ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ అనేది దీంతో లింక్ అవుతుందో దీంట్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతూ ఉంది. అవునా? దీంట్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ దిస్ వైండింగ్ ఈస్ గివెన్ బై ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ దిస్ వైండింగ్ అండ్ ద ఫ్లక్స్ ఫ్లక్స్ ఈస్ కాల్డ్ యాస్ φ12. సో φ12 రైట్. సో VL2 is nothing but N2 into d∅12 by d1 dt. Right? Right. Since φ12 is related to the current of coil 1. అవును కదా! φ12 ఏంటి? అసలు φ12 ఎలా వచ్చింది చెప్పండి? φ12 ఎలా వచ్చిందంటే ఓకేనా? దీంట్లోకి కరెంట్ I1 ఫ్లో అవ్వడం ద్వారా వచ్చిన కరెంట్ ఫ్లక్సే కదా అది. సో దట్ మీన్స్ ద φ12 డిపెండ్స్ అపాన్ ద కరెంట్ త్రూ ద కాయిల్ 1 and therefore and the induced voltage is proportional to the rate of change of current. కాన్సెప్ట్ ఏమంటున్నాడంటే the voltage across the coil 2 is given by the number of turns of the coil 2 and the mutual flux which is due to the coil 1. సో ఇక్కడ ఏమంటున్నాడు ఈ ఫ్లక్స్ అనేది దేనివల్ల వచ్చింది యాక్చువల్గా φ12 ఈజ్ ద ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ది కాయిల్ 1. కాబట్టి ద ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ది కాయిల్ 1 φ12 డిపెండ్స్ అపాన్ ద కరెంట్ I1. సో ఏమంటున్నాడు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటున్నాడు. సో నేను రీప్లేస్ చేస్తున్నా VL2 ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ m ఇంటూ di1 బై dt. సో యాక్చువల్గా ఏమన్నాడు యాక్చువల్గా VL2 ఈజ్ ప్రపోర్షనల్ టు di1 బై dt అన్నాడు. సో మనము ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏం పెట్టాలి? m పెడుతున్నాం ఇక్కడ. వేర్ m ఈజ్ నథింగ్ బట్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్. రాయండి. m ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. మరి నీట్గా రెడీ చేస్తే నో ప్రాబ్లం. ప్రపోర్షనాలిటీ టర్మ్డ్ యాజ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఓకేనా? మ్యూచువల్ ఇండక్టెన్స్. ఓన్లీ వన్ కాయిల్ మాత్రమే ఉంటే m బదులు L వస్తుంది. 2 కాయిల్స్ ఉన్నప్పుడు L బదులు
ఎం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దిస్ ఈస్ టేక్ ఇట్ యాజ్ ఇంతకుముందు ఏం ఈక్వేషన్ తీసుకున్నాం మనము 1, 2, 3 ఫోర్త్ ఈక్వేషన్. ఓకేనా? ఫోర్త్ ఈక్వేషనా? సో, దీని ఫోర్త్ ఈక్వేషన్ అనుకోండి. దీన్ని ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా? సో, కంపేర్ చేద్దాం. కంపేర్ ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 4. ఓకేనా? ఈక్వేషన్ 5 ఏంటి? ఈక్వేషన్ 4 ఏంటి యాక్చువల్‌గా? సో, 5 రాద్దాం. m ఇంటూ di1/dt ఈజ్ ఈక్వల్ టు n2 ఇంటూ d512/dt dt. ఓకేనా? దేర్‌ఫోర్ ఇంకేం రాయొచ్చు దీన్ని యాక్చువల్‌గా? m ఈజ్ ఈక్వల్ టు n2 ఇంటూ d512/di1. The mutual inductance is given by N2 into number of turns of the coil 2 into the mutual inductance, okay, by the primary current లేదా coil 1 current. అలాగే సిమిలర్లీ ఓకేనా? సిమిలర్లీ సెకండ్ కాయిల్తో చూస్తే ఏమవుతుంది? n1 ఇంటూ d521/di2. m ఈజ్ ఈక్వల్ టు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది సెకండ్ మన కాయిల్ 2 తీసుకుంటే. సో, కాయిల్ 2 తీసుకుంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది కాయిల్ 2 ఇంటూ ద మ్యూచువల్ ఫ్లక్స్ విచ్ ఈస్ డ్యూ టు ద ఫ్లక్స్ I1 బై ద ప్రైమరీ కరెంట్ ద కాయిల్ 1 కరెంట్. అలాగే సిమిలర్లీ సో, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇలా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు ప్రైమరీ వైండింగ్‌తో కంపేర్ చేసినప్పుడు. సో, ప్రైమరీ కాయిల్ టర్న్స్ N1 ఇంటూ సెకండరీ కాయిల్ వల్ల వచ్చిన మ్యూచువల్ ఫ్లక్స్ వల్ల వచ్చిన వోల్టేజ్ d5/2/di2 వేస్తే సో, మనకి 2 వచ్చినాయి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యూచువల్ ఇండక్టెన్స్.